ట్రంప్ అంతే. ట్రంప్తో అంతే. తనకు కావలసిన దానికోసం ఎంత దూరమైనా ఎలా అయినా వెళతారు, ఏమైనా అడిగేస్తారు. ఏ మాత్రం సిగ్గుపడరు, మొహమాట పడరు. నోబెల్ బహుమతి విషయంలోనూ అంతే. ఆ బహుమతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడే కాదు, మొదటి హయాంలోనూ తనకు నోబెల్ ఇవ్వాలంటూ ఓపెన్ గా సిఫారసు చేసుకున్నాడు. సక్సెస్ కాకపోగా కనీసం లెక్కలోకి తీసుకోలేదు అప్పుడు. దీంతో ఇప్పుడు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఏం చేస్తున్నాడు? రావాలే కానీ రాదేమో అని ఎందుకు నిరాశ పడుతున్నాడు? నోబెల్ ప్రైజ్ పై మనసు పారేసుకున్న ట్రంప్ నోబెల్ సాధించేందుకు ఏళ్లుగా ప్రయత్నాలు. ట్రంప్ సిఫారసులను లెక్కలోకి తీసుకోని కమిటీ. ఈసారి గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టిన ట్రంప్ నోబెల్ కోసం ఇండియాను వాడేస్తున్న ట్రంప్. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ను పాక్ నామినేట్. ఈసారైనా ట్రంప్ నోబెల్ బహుమతి సాధించేనా? నోబెల్ బహుమతి మీద ట్రంప్నకు ఎందుకింత ప్రేమ? నోబెల్ ప్రైజ్ మీద ట్రంప్ మనసు పారేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా దీనికోసం ప్రయత్నం చేస్తున్న ఆయన అడ్డగోలు పంచాయతీల్లో వేలు పెడుతున్నాడు. తనకు తాను సిఫారసు చేసుకోవడం విఫలం కావడం, కమిటీ కనీసం లెక్కలోకి తీసుకోకపోవడం ప్రతిసారి జరిగిందిదే. అయితే ఈసారి మాత్రం ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా అవార్డు తనకు రావాలని బలంగా కోరుకుంటున్నారు. నోబెల్కు తాను 100కు 100% అర్హుడిని అంటూ ఫీల్ అవుతున్నారు. దీనికోసం భారత్ పాక్ పేర్లను వాడేస్తున్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని పాడిన పాటే పదే పదే పాడుతున్నారు. తాను ఇలా ఎన్ని దేశాల మధ్య యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని నిరాశపడిపోతున్నారు. 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును పాక్ సర్కార్ ప్రతిపాదించగా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నోబెల్ బహుమతిపై తన సోషల్ మీడియా అకౌంట్లో భారీ పోస్టు పెట్టిన ట్రంప్ అందులో 6 సార్లు నోబెల్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది చాలదా ట్రంప్ ఎంతలా ఆరాటపడుతున్నారు, ఎంత కోరుకుంటున్నారు ఆ బహుమతిని అని చెప్పడానికి? యుద్ధాన్ని ఆపింది మీరు కాదు అని భారత్ పదే పదే చెబుతున్నా ట్రంప్ మాత్రం తన పాట తానే పాడుతున్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపి అణుయుద్ధం జరగకుండా అడ్డుకున్నానని వెళ్లపిస్తూనే కాంగో రువాండా మధ్య అద్భుతమైన ఒప్పందాన్ని ఏర్పాటు చేశానని రాసుకొచ్చారు. హింసాత్మక రక్తపాతానికి, పౌరుల మరణాలకు దారితీసిన ఇతర యుద్ధాల కన్నా పెద్దదని, దశాబ్దాలుగా కొనసాగుతుందని చెప్పారు. తనే లేకపోతే ఏమైపోయేవాళ్ళో అన్నట్టుగా ఆ పోస్టు కనిపించింది. అయితే తాను ఇలాంటివి ఎన్ని చేసినా నోబెల్ బహుమతి రాదంటూ నిరాశ వ్యక్తం చేశారు. ఇది కూడా ట్రంప్ గేమ్ ప్లాన్ లా కనిపిస్తోంది. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానంటూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు పలకరించి మరీ చెబుతున్నారు ట్రంప్. అమెరికాలోనే కాదు, ఏ దేశం వెళ్లినా, ఏ మీటింగ్కు హాజరైనా ఏదే ముచ్చట. భారత్ ఖండిస్తున్నా తాను చెప్పాలనుకున్నదే చెబుతున్నారు ట్రంప్. భారత్ మాత్రం అమెరికా జోక్యమనే మాటను పూర్తిగా ఖండిస్తోంది. డైరెక్ట్ మిలిటరీ చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని చెబుతోంది. ప్రధాని మోదీ కూడా ట్రంప్తో ఫోన్ సంభాషణలో ఇదే క్లారిటీ ఇచ్చారు. పాక్ మాత్రం ట్రంప్ ముందు మోకరిల్లుతున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేయడమే కాదు, భారత్ పాక్ సంక్షోభంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని, ఆయన నాయకత్వాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని సిగ్గులేని మాటలు మాట్లాడుతోంది. మునీర్ను ట్రంప్ లంచ్కు ఆహ్వానించడం, ట్రంప్ను పాక్ సిఫారసు చేయడం, దాల్మే కుచ్ కాలా హై అన్నట్లుంది సీనంతా. నిజానికి నోబెల్ బహుమతి కోసం ట్రంప్ ఎన్నో ఏళ్లుగా ఆరాటపడుతున్నారు. రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని దఫాల చర్చలు జరిగినా దానికి ఫలితం లభించడం లేదు. రేపటి రోజు 2 దేశాలు అలసిపోయి కాల్పుల విరమణ ప్రకటించినా అంతా తన వల్లే అని ట్రంప్ ప్రచారం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్ వ్యవహారం అమెరికా అధ్యక్షుడిగా వ్యక్తిగత లాభాలు పొందడానికి అన్నట్లుగా సాగుతున్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆయన నిజంగా పెద్దన్న పాత్ర పోషించాలంటే దానికి వేరే మార్గాలున్నాయి. కానీ చిల్లర ప్రయత్నాలు చేసి క్రెడిట్ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ తీరుతో అమెరికా ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. నోబెల్ ట్రంప్ ఆశే కాదు, ఆశయం కూడా. గతంలో 4 సార్లు నామినేట్ అయ్యారు. ప్రతిసారి నిరాశే. దీంతో ఈసారి ఎలాగైనా సాధించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. అసలు 4 సార్లు ఎందుకు ట్రంప్నకు ఆ అవార్డు దక్కలేదు? అప్పుడేం జరిగింది? నోబెల్ శాంతి బహుమతి అందుకున్న అమెరికా అధ్యక్షులు ఎవరు? శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడం, నోబెల్ బహుమతి కోసం ప్రయత్నించడం ట్రంపునకు తెలిసింది ఇదే. ఓవరాల్ పొలిటికల్ కెరీర్ను చూస్తే అర్థమయ్యేది అదే. ప్రపంచంలో ఎవరి మీద దేని మీద లేనంత ప్రేమ నోబెల్ మీద ట్రంపునకు. మిగతా అధ్యక్షులకు దక్కి తనకు దక్కలేదని ఒకసారి, తనకు మాత్రమే దక్కలేదని ఇంకోసారి, తనకు ఈసారి కూడా దక్కదేమో అని మరోసారి, ఇలా నోబెల్ మీద ట్రంప్ చాలా సార్లు చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. 2009లో ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించినప్పుడు ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తనకు చాలా విషయాల్లో నోబెల్ రావాలని, కానీ అలా జరగలేదని, ఒబామాకు మాత్రం అధ్యక్షుడవ్వగానే బహుమతిచ్చారని, అసలు ఎందుకిచ్చారో అర్థం కావడం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఇకటు ట్రంప్ గతంలో చాలా సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. అయితే ఎప్పుడూ దాన్ని దక్కించుకోలేకపోయారు. 2018లో కొరియా దేశాల మధ్య శాంతి చర్చలకు ప్రయత్నించిన ట్రంప్ మొదటిసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఇక 2019లో అబ్రహం ఒప్పందాలకు సంబంధించి కీలక పాత్ర పోషించడంతో రెండోసారి నామినేట్ అయ్యారు. ఇక 2020లో సెర్బియా కొసోవో ఆర్థిక సహకార ఒప్పందం సాధించడంలో సక్సెస్ అయిన ట్రంప్ మూడోసారి నోబెల్కు సిఫారసు చేసుకున్నారు. 2024లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య చర్చల విషయంలో 4ఓసారి నామినేట్ అయ్యారు. 4 సార్లు కూడా ట్రంప్ నామినేషన్ను కమిటీ కనీసం లెక్కలోకి తీసుకోలేదు. అందుకే ఈసారి కూడా వస్తుందో రాదో అంటూ ట్రంప్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఐదోసారి నోబెల్కు ట్రంప్ను పాకిస్తాన్ నామినేట్ చేసింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కించుకోవాలని ట్రంప్ పట్టుదలతో కనిపిస్తున్నారు. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు 4 అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 1906లో థియోడర్ రూజ్వెల్ట్, 1919లో వుడ్రో విల్సన్, 2002లో జిమ్మీ కార్టర్, 2009లో ఒబామా ఈ బహుమతి అందుకున్నారు. ఈ క్రమంలో ఈ అవార్డును సాధించి వీళ్ల సరసన చేరాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సమస్యలపై పెద్దన్న పాత్ర వహిస్తున్నారని, పరిష్కారం చూపిస్తానంటూ ముందుకెళ్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఓవైపు ఆయుధాల వ్యాపారం చేస్తూ మరోవైపు శాంతి బహుమతి కోరుకోవడమేంటో విడ్డూరం కాకపోతే అంటూ మరికొందరు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి.